ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు అధికారులు మొక్కలు నాటారు. మచిలీపట్నంలో మంత్రి కోళ్ల రవీంద్ర స్వచ్ఛ మంగినపూడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులతో కలిసి 5 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. బీచ్ను పరిశుభ్రంగా ఉంచి జీవుల మనుగడకు తోడ్పడాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 10,000 మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఎలక్ట్రిక్ సైకిల్ తొక్కారు. పర్యావరణ సమతుల్యత సాధించాలంటే ప్రతి ఒక్కరూ తల్లి పేరిట ఓ మొక్క నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇవాళ పర్యావరణం దెబ్బతినడం వల్ల, ప్రకృతికి ఆటంకం వాటిన వల్ల ఇవాళ అనేక రకాలైన ప్రకృతి వైపరీత్యాలని, ఎల్నినో లాంటి సంక్షోభాలను కూడా మనం చూస్తున్నాం. దాని ప్రభావం ఆరోగ్యపరంగా కాకుండా ఆర్థిక పరంగా కూడా అనేక దేశాల మీద ఉండబోతోంది. కాబట్టి ఈ వాతావరణ సమతుల్యత పాటించాలంటే ప్రకృతిని కాపాడుకోవాలా, పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి. చెట్లు నాటడం ఒక్కటే దానికి దోహదపడుతుంది. అందుకే ఈ దేశ ప్రధానమంత్రి గారు ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఒక్క చెట్టు తల్లి పేరుతో నాటండి, సంరక్షించండి అని వారు పిలుపునిచ్చారు. ఇవాళ ప్రభుత్వ పరంగా అనేక రకాల పనులు జరుగుతున్నాయి. ఈ సామాజిక సంస్థలు కూడా ముందుకు వచ్చేస్తున్నాయి. కానీ ప్రజలను కూడా భాగస్వాములు చేసి మన ప్రాంగణంలో ఖచ్చితంగా చెట్లను నాటాలి, వాటిని సంరక్షించుకోవాలి. ఈ పర్యావరణానికి నష్టం జరగకుండా రెండో వైపు ఈ సంక్షోభంలో పొదుపు చర్యలు చేయుతనిచ్చేలాగా కూడా ఇవాళ సైకిల్ మీదే ప్రయాణం చేస్తున్నాం. ఇదే కొనసాగాల, మన జీవన విధానం కావాలనే విధానంగా కూడా తీసుకొస్తున్నాం. ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్ అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో సైకిల్పై ప్రయాణించారు. కర్నూలు 21వ వార్డులోని కిసాన్ నగర్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే గౌతు శిరీష శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయం నుంచి ముత్యాలమ్మ కోనేరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వయంగా ఎలక్ట్రిక్ స్కూటీ నడిపారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఒంగోలు కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ రాజాబాబు మొక్కలు నాటారు. అనంతరం జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కర్బన ఉద్గారాల నియంత్రణకు ప్రజలు కలిసి రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.